ఇప్పుడు అర్థమైందా ఎంత కష్టం? కష్టమైనా మీకు పోయిందే. అవునండి, ఆగినట్టే ఉంది. వెళ్ళి మొహం కడుక్కొని కిందకి రండి, భోజనం వడ్డిస్తా. శ్రావ్యను సర్ప్రైజ్ చేయాలి. రేయ్, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? దొంగవా? అయ్యయ్యో బామ్మగారు, నేను దొంగని కాదు. రేయ్, నువ్వు దొంగవైనా నాకు బెంగలేదురా, కానీ నన్ను నన్ను బామ్మని పిలిచి చూడు, చాలా హర్ట్ అయ్యాను. అంటే మీరు బామ్మ కదా బామ్మగారు? మళ్ళీ బామ్మ అంటావేంట్రా? తల కోడకేసి కొట్టానంటే 10 ముక్కలవుతుంది. ఓ గాడ్, రాహుల్ ఎలా దొరికేశాడంటే? పసుపిన్ని కూడా వచ్చిందంటే ఇక నా పని అవుట్. నన్ను బామ్మంటావా? నన్ను బామ్మంట? ఎవరుదినా? ఎవరో వదినా, ఇంటి ముందు నుంచి దొంగ చూపులు చూస్తున్నాడు. ఎవరు నువ్వు? సార్, నేను రాహుల్ వా? రాహుల్ ఎవరు? ఈ దొంగ విధవా నీకు ముందే తెలుసా అమ్మా? ఏంటి బాబు, మా ఇంటి వైపు ఎందుకు చూస్తున్నావు? ఏం కావాలి నీకు? నిన్నిక్కడికి రమ్మని ఎవరైనా పిలిచారా? పిలిచారు మేడం. ఎవరు పిలిచారు నిన్ను? ఎవరు పిలిచినా ఏమైనా అతనికి ఇక్కడ పని లేదు, వెళ్ళిపోమని చెప్పండి. పనుందని పిలిచారు మేడం.
కానీ ఏం లేదని నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. వీడెవడో వీడొచ్చిన పనేంటో తెలుసుకోకుండానే వెళ్ళిపోమంటావేంటి? ఒక్క నిమిషం అత్తయ్య, ఏ పని మీద వచ్చావు? అసలు ఎవరు నువ్వు? నా పేరు రవివర్మ సార్, ఆర్టిస్ట్ని. ఇంట్లో ఎవరికో పెయింటింగ్ నేర్పించాలని ఫోన్ చేశారు. నువ్వు పెయింటింగ్ మాస్టర్వా? మరి దొంగ చూపులు ఎందుకు చూసావు? ఫోన్లో అడ్రస్ కరెక్ట్గా వినలేదు, ఈ ఇల్లు కాదు అని. ఈ ఇల్లే బాబు. నువ్వు పెయింటింగ్ నేర్పించాల్సింది ఈ అమ్మాయికే. పేరు శ్రావ్య. హలో శ్రావ్య. హలో సార్. సరే సరే లో- పెయింటింగ్ మాస్టర్ వచ్చారు, కాఫీ తీసుకురా. కూర్చో బాబు. కూర్చోండి. పర్లేదండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మీరు నిజంగానే ఆర్టిస్టా? ఆర్టిస్ట్ని కదండి, ఏ ఆర్ట్ ఎగ్జిబిషన్లోనూ చూసుంటారు. ఏంటమ్మా అనుమానం? ఆర్టిస్ట్ కాకపోతే పెయింటింగ్ నేర్పించడానికి ఎందుకు వస్తాడు? వసు గారు, పెయింటింగ్ నేర్పించడానికి ఆర్టిస్ట్ కావాలని నేనే ఇన్స్టిట్యూట్ కాల్ చేశాను. వాళ్ళే పంపించినట్టున్నారు. అవును సార్, ఇన్స్టిట్యూట్ వాళ్ళే ఫోన్ చేసి ఈ అడ్రస్ చెప్పారు. జాగ్రత్తగా పెయింటింగ్ నేర్పించండి. ఓకే సార్. ఓకే. మా మమ్మీ సార్. హలో అండి. మమ్మీ, పెయింటింగ్ మాస్టర్ తను. మా శ్రావ్యకి చక్కగా పెయింటింగ్ నేర్పించాలి. తప్పకుండా మేడం. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి పెయింటింగ్ చేస్తున్నారు? 3-4 years మేడం. మీ పెయింటింగ్స్ని ఎప్పుడైనా ఎగ్జిబిషన్లో పెట్టారా? చాలా పెట్టాను మేడం. మీకు బాగా పేరు తెచ్చిన పెయింటింగ్ ఏది? ఏంటమ్మా నీ ఇంటర్వ్యూ? బయటికెళ్ళి పెయింటింగ్ నేర్చుకుంటానంటే వద్దనేసావు. ఇంటికొచ్చి పెయింటింగ్ నేర్పుతానంటే ఆ మనిషిని అనుమానిస్తున్నావు. అసలు నీ ఉద్దేశం ఏంటి? శ్రావ్య పెయింటింగ్ నేర్చుకోవాలనా వద్దనా? అది కాదు పిన్ని. అభినే ఫోన్ చేసి ఈ ఆర్టిస్ట్ని పంపించినప్పుడు నీకు అభ్యంతరం ఏంటి వసు? అభ్యంతరం ఏం లేదు అత్తయ్య, ఊరికే తెలుసుకుందామని. నువ్వు వివరాలు అడిగినట్టు లేదు, ఆరాలు తీసినట్టుంది. సారీ సిస్టర్, నేనేం ఫీల్ అవును. ఏమన్నా బాబు? సిస్టర్ అన్నావా? అవును సిస్టర్. నువ్వెంత మంచివాడివి బాబు. అసలు మాస్టర్స్ అంతా మంచోళ్లే. మొన్ననే మా పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి ఓ మాస్టర్ గారు వచ్చారు. ఎంత హ్యాపీగా ఉందో. ఎవరి కొద్దినా? అదే పిల్లలకు వదినా. మాస్టర్ గారు చక్కగా చదువు చెప్తున్నారు, పిల్లలు హాయిగా వింటున్నారు. కానీ మాస్టర్ గారు వెళ్ళిపోయారు. చాలా మిస్సింగ్ గా ఉంది. ఎవరి కొద్దినా? పిల్లలు కొదినా. అమ్మ శ్రావ్య, మాస్టర్ గారిని పై రూమ్కి తీసుకెళ్ళు, అక్కడే పెయింటింగ్ నేర్చుకో. వెళ్ళండి బాబు. పెయింటింగ్ మెటీరియల్ అంతా కొన్నారుగా? అన్నీ కొన్నాం సార్, మీరు రండి.
రండి. నా మాస్టర్ గారు ఎప్పుడొస్తారో ఏమో. పావని, మాస్టర్ గారికి ఏం కావాలో చూడు. అలాగే అత్తయ్య. నువ్వు దొరికిపోయావనుకుని నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇప్పుడు టెన్షన్ తగ్గిందా? అవును, పెయింటింగ్ మాస్టర్ గా వస్తున్నట్టు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నిన్ను సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాను. ఇప్పుడు సర్ప్రైజింగ్ గానే ఉంది, కానీ ఇందాక చాలా షాక్ అయ్యాను. నిజంగా నువ్వు ఆ ఇన్స్టిట్యూట్ నుంచే వచ్చావా? లేదు, మీ అభి బాబాయ్ ఆ ఇన్స్టిట్యూట్కి ఫోన్ చేశారని చెప్పావు కదా. మ్మ్. అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి మన లవ్ స్టోరీ చెప్పి వేరే ఆర్టిస్ట్కి బదులుగా నేను వచ్చాను. చాలా మంచి పని చేసావు రాహుల్. లేదంటే మనం బయట కలుసుకోవడం ఇంపాసిబుల్ అయ్యేది. అందుకే కదా ఇంటికే వచ్చేసాను. ఇప్పుడు మనం హ్యాపీగా ఇంట్లోనే కలవచ్చు. అవును, అంతా బానే మేనేజ్ చేసావు. నీకు పెయింటింగ్ రాదు కదా, ఇదెలా మేనేజ్ చేస్తావు? అరచేతిలో ఇంటర్నెట్ ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మా వసు పిన్నితో జాగ్రత్త. తను పెద్ద సిఐడిలా ఫీల్ అయిపోతుంది. అన్ని డౌట్సే. అవునవును, ఇందాక చూశాను కదా, చాలా డేంజర్లా ఉంది. ఆవిడతో కాస్త కేర్ఫుల్గా ఉండాలి. బన్నీ, ఏంటి మమ్మీ? బన్నీ, నీకు పెయింటింగ్ అంటే ఇష్టం కదా? అవును మమ్మీ. శ్రావ్య అక్కకి పెయింటింగ్ నేర్పించడానికి ఒక మాస్టర్ వచ్చారు. నువ్వు కూడా వెళ్ళి నేర్చుకో. అలాగే మమ్మీ. శ్రావ్య అక్క రూమ్లో ఉన్నారు. ఓకే మమ్మీ. ఏంటి బన్నీ, ఏం కావాలి? మాస్టర్ దగ్గర నేను కూడా పెయింటింగ్ నేర్చుకుంటానక్క. నీకెందుకు? మమ్మీ నేర్చుకోమన్నది. మీ స్కూల్లో నేర్పుతారు కదా. అది డ్రాయింగ్ అక్క, పెయింటింగ్ నేర్పరు. మాస్టర్ నాకు మాత్రమే నేర్పడానికి వచ్చారు, ఇంట్లో ఉన్న అందరికీ కాదు. వెళ్ళు. ఒక్క నిమిషం బాబు, నీ పేరేంటి? బన్నీ మాస్టర్. నీకు పెయింటింగ్ అంటే ఇష్టమా? అవును మాస్టర్. ఓకే బన్నీ, నీకు కూడా పెయింటింగ్ నేర్పిస్తాను. థ్యాంక్ యూ మాస్టర్. మన మధ్య మళ్ళీ వీడెందుకు? వీడు మీ పిన్ని కొడుకే కదా? అవును, ఆ రాక్షసి పిన్ని వీడు ఇద్దరు ఒక్కటే. ఆవిడే మనకి కాపలాగా ఉండమని వీడిని పంపుంటుంది. మనం వద్దన్నామంటే ఆవిడికి డౌట్ వస్తుంది. వీడున్నా నో ప్రాబ్లం, నేను మేనేజ్ చేస్తాను కదా. ఓకే శ్రావ్య, బన్నీ క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు బేసిక్స్ నేర్పిస్తాను. స్టెన్సిల్స్, బ్రషెస్ అన్నీ తీసుకోనరా. ఓకే మాస్టర్. మళ్ళీ తలస్నానం చేశారా? అవునండి. ఏ చన్నీళ్లతో చేశారా? లేదు, హాట్ వాటర్. అవును, ఎందుకు అడుగుతున్నారు?
నిన్ననే కదా చన్నీళ్లతో తలస్నానం చేసి జలుబు తెచ్చుకున్నారు. మళ్ళీ ఎందుకు తలస్నానం చేశారు? మర్చిపోయాను. 100 తుమ్ములు తుమ్మారు. ఎలా మర్చిపోయారండి? నేను ఎన్నిసార్లు తుమ్మానో మీరు లెక్క పెట్టారండి? మాట మార్చకండి. మళ్ళీ జలుబు చేస్తే ఏం చేయాలి? మీరు ఏదో ఒకటి చేస్తారు కదండి. నేను కాదు. మీ ఆరోగ్యంపై మీకు కూడా శ్రద్ధ ఉండాలి కదా. మీరుండగా నాకేమైనా అయితే మీరు చూసుకుంటారు కదా. నేను ఇంతలా చెప్తే మీరు వింటున్నారా? ఇకపై వింటాను. మీ మాట తూచా తప్పకుండా వింటాను. ఒకవేళ మీ మాట వినకపోతే నా చెవి మేలేసైనా మీరు చెప్పండి. ఆ హక్కు అధికారం మీకున్నాయి. నిజంగా అంటున్నారా? డౌటా అండి? కాఫీ తాగండి. థ్యాంక్ యూ అండి. ఇదేం కాఫీ అండి? సొంటి కాఫీ చాలా చాలా ఘాటుగా ఉందండి. జలుబుకి మంచిదండి. ఆహా, నా వల్ల కాదు. నాకు వద్దండి. తాగాలండి. ప్లీజ్ వద్దండి. నా వల్ల కాదు. తాగండి. నా వల్ల కాదండి. మీ హెల్త్కి మంచిదండి. అయినా కానీ నా వల్ల కాదు. నా మాట వినరా? సొంటి కాఫీ తాగుతారా తాగరా? తాగను. తాగుతారా తాగరా? అబ్బా తాగను. ఏంటండి అంత గట్టిగా అరిచారు? అది చెవి 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 నొప్పి పుట్టిందండి. ఎందుకు? అంటే మీరు నా చెవిని మెల్లి తిప్పారు కదా. ఎప్పుడు? నేనేదో తమాషాగా అన్నానండి. నేను సీరియస్ గానే తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను ఇది తాగకపోతే మీ కళ నిజం అవుతుంది. నిజంగానే నా చెవిని మెల్లి తిప్పుతారా? ఆ హక్కు అధికారం నాకున్నాయి కదా. ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. నేనే ఇచ్చాను. అనవసరంగా ఇచ్చానని అనుకుంటున్నారా ఏంటి? ఇప్పుడు అనుకుని ఏం లాభంలేండి. అయితే తాగండి. తప్పదా అండి? మీరు మాట తప్పరు కదా. మాట తప్పకపోవడం, మడమ తిప్పడం లాంటి కొన్ని అలవాట్లు మంచివి అనుకుంటాం కానీ కొన్నిసార్లు ఇబ్బంది పెడతాయి కదండి. సొంటి కాఫీ తాగితే ఏ ఇబ్బంది రాదు. తాగండి. దీనికంటే కషాయం బెటర్ ఏమో. సొంటి కాఫీనే తాగలేకుండా ఉన్నారు, ఇంకా కషాయం ఏం తాగుతారండి? ఇది ఇంకా ఘాటుగా ఉందండి. అది ఇంకా చేదుగా ఉంటుందండి. మాటికి మాట మీకు ఎలా దొరుకుతుందండి? తాగండి. తాగండి. అయ్యో గొంతు మండిపోతుందండి. అభిరాముడు చాలా మంచి బాలుడు. అక్క, వంట స్టార్ట్ చేద్దామా? నేను చేస్తానులే వసు. నాకు వేరే పనేం లేదక్కా. ఈరోజు అభి ఇంట్లోనే ఉన్నాడుగా, అభిని చూసుకో. బావగారు కూడా ఇంట్లోనే ఉన్నారు. నువ్వు బావగారిని చూసుకోవచ్చు కదా. క్లాస్ అయిపోయిందా? అయిపోయింది మమ్మీ. వెళ్ళొస్తాను మేడం. మళ్ళీ రేపు వస్తాను మేడం. అలాగే మాస్టర్. మమ్మీ, సార్ని గేట్ వరకు సాగనంపొస్తాను. ఇట్స్ ఓకే శ్రావ్య, నేను వెళ్తాను.
మా ఇంటికి వచ్చిన వాళ్ళనే మర్యాదగా సాగనంపడం మాకు అలవాటు సార్. పదండి. మధ్యలో వీడొకడు మనస్ఫూర్తిగా రాహుల్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కూడా కుదరట్లేదు. సార్ వెళ్తానంటున్నారు కదా బన్నీ, వెళ్ళనివ్వు. అలా అనుకు శ్రావ్య. వెళ్ళి సార్కి బాయ్ చెప్పేసిరా.